అసలు ఈ భూదాన్ భూముల విషయం ఏంటంటే వీళ్ళకి తెలియదు. వినోద్ భావే అని 1951లో విపరీతమైన భూస్వాములను దగ్గర నుండి భూమిని దానం ఇవ్వడమా వెనక్కి తీసుకోవడమా అనే ఒక ఉద్యమం చేపట్టిండు. అదే భూదాన్ ఉద్యమం. వినోద్ భావే ఆయన పేరు, ఆచార్య వినోద్ భావే. అయితే ఆయన ఇన్స్పిరేషన్ తోటి 1954లో కాల్వల రాజారావు అన్నట్టు ఆయన ఒక 62 ఎకరాల భూమిని ఇచ్చిండు. 62 ఎకరాల భూమిని ఇచ్చిండు. అప్పుడు ఈ భూమికి పెద్దగా వాల్యూ లేదు. ఇప్పుడు ఈ భూమి దగ్గర కలెక్టర్ ఆఫీస్ పడ్డది. ఇదే భూమి దగ్గర కొంత దూరంలో 2 హైవే లైన్లు పడుతున్నాయి, జాతీయ రహదారులు పడుతున్నాయి. దాంతో ఈ 62 ఎకరాల భూమి వాల్యూ 1000 కోట్లకు పెరిగింది. అయితే ఇందులో 10 మందికి పట్టాలు ఇచ్చిండు. నేను మొదలనే చెప్పిన 10 మందికి పట్టాలు ఇచ్చిండు. ఈ 10 మందికి కోర్టు ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది గతంలో. అయితే ఈ 10 మందిని చూసి కొంతమంది దళారులు ఏం చేసిండ్రు, మిగతా వాళ్ళందరికీ ఆశలు పెట్టి పైసలు తీసుకొని వాళ్ళని అక్కడ గుడిచెలు వేసుకోమని చెప్పిండ్రు. ఆ గుడిచెలు కాస్త ఇండ్లుగా మారినాయి, ఆ ఇండ్లు స్లాపులుగా మారినాయి. అంతలో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పడ్డది. ఆ కలెక్టర్ ఆఫీస్ పడ్డది, అదేవిధంగా భూముల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు భూమి ఇచ్చింది రాజారావు గారు. వాళ్ళ వారసులు ఏమన్నా ఫైట్ చేస్తే అదొక పద్ధతి. అసలు భూమి ఇచ్చింది ప్రభుత్వమే కాదా? ఈ భూముల ప్రభుత్వానికే హక్కు లేదా? నువ్వెట్లా చిక్కడ ఏలు పెడతాను? సరే, దళారులు సామాన్యులను 1000-1200 మందిని పైసలు వసూలు చేసి వీళ్ళను ముంచి దళారు డబ్బులు కొట్టేసింది. దానికి నువ్వేం చేయాలి? మేము ఈ డబ్బులు దళారుల దగ్గర నుంచి వసూలు చేస్తామంటే వసూలు చేసి ఎవరికి ఇస్తారు? దానికి ఓనర్ ఎవరు? ఓనర్ లేరు దానికి. అది ప్రభుత్వ ఆస్తి కాదు. ఎట్లెట్లా నువ్వు దాన్ని వసూలు చేస్తావు? సరే, ఇప్పుడు ఈ 62 ఎకరాలను 32 ఎకరాలు అంటాను. వీళ్ళు 32 ఎకరాలు అంటాను. ఈ 32 ఎకరాలలో నువ్వేమన్నా వైద్యశాలలు కడతానవా? విద్యాలయాలు కడతానవా? ఏమైనా పరిశ్రమలు కడతానవా? ప్రజలకు ఇంతకంటే ఎక్కువ ఉపయోగపడేటి ఏమైనా కడతానవా? ఏమీ లేదు. ఎందుకు ఉంచుకున్నావా అంటే చెప్తలేరు. కానీ మొత్తం నేలమట్టం చేసి పారేసి. దీని పూర్తి అంశం తెలుసుకున్నాక మేము ఫీల్డ్ మీదకి దిగినాం. ఇది గతంలో బీఆర్ఎస్ కూడా గుంజుకోవాలని ప్రయత్నం చేసింది, కానీ ఆగిపోయింది. ఇప్పుడు ఏమంటారంటే 10 మందికే ఉన్నాయి పట్టాలు, 10 మందికే ఉన్నాయని మాకు కూడా తెలుసు. కానీ మీరు 15 సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నప్పుడు ఆ మొదటి రోజే వాళ్ళ మీద అబ్జెక్షన్ ఎందుకు చేయలేదు? మొదటి రోజు అబ్జెక్షన్ చేస్తే ఇప్పుడు 1200 మంది బాధితులు అక్కడ ఉండేటోళ్ళ. ఇది 100% ప్రభుత్వాల తప్పిదం. ఇది దళారులు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. దళారులు అనేటోళ్ళు ఎక్కడైనా ఉంటారు.